శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్ ఇది ఇప్పుడు నితిన్ గారు రీసెంట్‌గా 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంట్లో వచ్చేసి 'రాబిన్ హుడ్' ఒకటి, ఇంకోటి 'తమ్ముడు'. సో, ఈ 2 సినిమాలు కూడా అంత అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. సో, పెట్టిన రెమ్యూనరేషన్ కూడా రాలేదు. ఇచ్చిన రెమ్యూనరేషన్ రాలేదు. సినిమాకి ఖర్చు చేసిన అమౌంట్ కూడా రాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు తీయబోయే సినిమాకి 'ఎల్లమ్మ' సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా హిట్ అయితే అప్పుడు తీసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నారంట. సినిమా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. అది మంచి నిర్ణయమే కదా. సో, ఈ విధంగా కూడా ఎవరన్నా ఉంటారనుకోవచ్చా ఎట్లా? మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం, కానీ నితిన్ మాత్రం అసలు నితిన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలి అంటే వీళ్ళ నాన్న కూడా ప్రొడ్యూసరే. ఓకేనా, నిర్మాతకు ఉండే ప్రాబ్లమ్స్, డైరెక్టర్స్కి ఉండే ప్రాబ్లమ్స్, హీరోలకు ఉండే ప్రాబ్లమ్స్, తక్కువ స్థాయి నుంచి ఎక్కువ రెమ్యునరేషన్లు తీసుకునే వాళ్ళందరి ప్రాబ్లమ్స్ నితిన్కి బాగా తెలుసు. అండ్ ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్రొడ్యూసర్కి ఎంత నష్టం వస్తుంది అనే విషయం కూడా తనకు తెలుసు. అండ్ బేసిక్గా నితిన్కి డబ్బులు తీసుకునే హక్కు ఉంది, నాకు ఇంత కావాలని అడిగే హక్కు ఉంది. హిట్ అయినా ఫ్లాప్ అయినా వాట్ ఎవర్. అంతకుముందు సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కొద్దో గొప్ప రెమ్యునరేషన్ పావులో తగ్గించుకోనో పెంచుకోనో అడిగే అర్హత ఉంది, హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమాకి తగ్గించుకుంటాను, సినిమా హిట్ అయిన తర్వాత తీసుకుంటాను అంటే అది మంచి నిర్ణయం. ఎందుకంటే అంతకుముందు అదే ప్రొడ్యూసర్తో ఓ సినిమా భారీ ఫ్లాప్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ అదే ప్రొడ్యూసర్తో పనిచేస్తున్నాడు కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాడు అనుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్లీ నేచరే. అంటే ఇంకొకటి, రెమ్యునరేషన్స్ కూడా హీరోలు భారీగా తీసుకుంటారు అంటారు, కానీ తీసుకోవచ్చు, తప్పులేదు, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఓ దగ్గర పనిచేసావు, ఇంకో ఆఫీస్కి వెళ్తే 5,000 ఎక్స్ట్రా అడుగుతావు, ఇంకో ఆఫీస్కి వెళ్తే ఇంకో 5,000 ఎక్స్ట్రా అడుగుతావు. వీళ్ళైనా అంతే, ఓ సినిమా 2 సంవత్సరాలు చేశాడు, 2 సంవత్సరాల తర్వాత 5 కోట్లు పెంచుకుంటామంటారు, వాళ్ళ ఇష్టం అదే. ఎవరైనా సరే హైప్ కోసమే చూస్తారు, ఎంత చిన్న ఎంప్లాయీ అయినా ఎంత పెద్ద ఎవడైనా సరే. సినిమా హీరోలైనా అంతే, వాట్ ఎవర్. వాళ్ళు అలా తీసుకోవడంలో కూడా తప్పు లేదు, వీళ్ళు కూడా ఇస్తున్నారు అలాగే. కానీ వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకోవడం తప్పులేదు, కానీ ఆ తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా టికెట్ల రేట్లలో యాడ్ చేయడం కరెక్ట్ కాదు కదా. మరి ఏదైనా కరెక్టే, వాళ్ళు అడగడంలో తప్పు లేదబ్బా. ఓకే, ఇచ్చేవాడు ఉన్నంత వరకు అడగడంలో తప్పు లేదు, మనం మన పనిని డిమాండ్ చేయడంలో తప్పు లేదు. ఆయనకి ఇష్టం ఉంటే పెట్టుకుంటాడు, వద్దంటే మానుకుంటాడు. నీ డిమాండ్లలో ఎప్పుడు తప్పు లేదు. అండ్ నెక్స్ట్, సినిమా హిట్ ఫ్లాప్ అనేది డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది, ఎప్పుడు కూడా హీరోల పైన ఉండదు. ఆ నిర్మాత ఆ ప్రోడక్ట్ని చూసి కొన్నాడు అంతే. ఇప్పుడు ప్రోడక్ట్ అమ్ముడు పోవట్లేదు అంటే మనం సేల్స్ పర్సన్ని తిట్టొద్దు, ఆ ప్రోడక్ట్లో కూడా లోపాలు ఉంటాయి. నువ్వేంటి అసలు అమ్మలేకపోతున్నావు దీన్ని అని చెప్పి వాడిని తిట్టి కొడితే మాత్రం అది అమ్ముడుపోదు. ఆ ప్రోడక్ట్లో దమ్ము ఉంటే అది నిజంగా అమ్ముడుపోతుంది. అట్లా. కానీ మరి తీసుకున్న రెమ్యూనరేషన్ సినిమాలో యాడ్ చేసి టికెట్ రేట్లు కూడా పెంచితే కరెక్ట్ కాదు కదా. ఏదైనా కరెక్టే, ఎందుకట్లా? అన్నీ కరెక్టే. ఎవరైనా సరే వాళ్ళకి అడిగే హక్కు ఉంది. డైరెక్టర్ని నమ్మి నువ్వు సినిమా తీసినప్పుడు ఆ డైరెక్టర్ మీద వేయాలి భారం అంతా, ప్రోడక్ట్ మీద వేయాలి భారం అంతా. అదే చెప్తున్నా, ఈ ప్రోడక్ట్ని పబ్లిష్ చేసే, మార్కెటింగ్ చేసే క్యారెక్టర్సే హీరోయిన్లు. ఆ ప్రోడక్ట్ని, అది ఆ ప్రోడక్ట్లో లోపం ఉంటే ఆ హీరోయిన్లను ఏమి అనకూడదు. ఇప్పుడు సంతూర్ సబ్బు ఉంది, దాన్ని మహేష్ బాబు గారు ఉన్నారు, ప్రమోట్ చేస్తాడు. సంతూర్ సబ్బు వల్ల దద్దుర్లు వస్తున్నాయి అంటే నువ్వు మహేష్ బాబుని అడగొద్దు, ఆ ప్రోడక్ట్ సంస్థను అడగాలి. ఆయన చూసే కదా వస్తుంది. అదే చెప్తున్నా, ఇప్పుడు అదే నితిన్ చూసే కదా సినిమా చూసాము అని నువ్వు అంటున్నావు, తప్పది. ప్రోడక్ట్లో ఉండే లోపాలను గుర్తించాలి. ఆయన్ని చూసాడంటే, ఇప్పుడు నువ్వు ఆయన్ని చూసే పుట్టావా? ఎవడో వచ్చి నువ్వు పుట్టు అంటే పుట్టావా? నీకు నువ్వుగా పుట్టావా? నీకంటూ ఒక సొంత ఆలోచనలు ఉండాల్సిన అవసరం లేదా? మనిషి పుట్టాక వాడు అది వాడమంటే ఇది వాడి, వీడు ఇది చెప్తే ఇది చెప్పి, వాడు అది కొనమంటే ఇది కొనేస్తావా? నీకు సెల్ఫ్ నిర్ణయం అనేది లేదా? అలా. సో ఏ సినిమా అయినా సరే హిట్ ఫ్లాప్ దర్శకుడు, ఆ కథకుడు మీదే ఉంటుంది. మిగతా క్యారెక్టర్స్ అన్ని నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో ఇప్పుడు నితిన్ గారు నిర్ణయం తీసుకుంది కదా, ఈ నిర్ణయం మీద వేరే హీరోలు కూడా మూవ్ ఆన్ అవ్వచ్చు అనుకోవచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు, లేకపోతే లేదు. ఈయనకు అలా అనిపించింది, మిగతా వాళ్ళ సంగతి వాళ్ళ ఇష్టం. నితిన్ ఏంటంటే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ హీరో, బికాజ్ తను ఆల్రెడీ ప్రొడక్షన్ అంటే ఏంటో తెలిసిన వ్యక్తి కాబట్టి ఒకసారి నిర్మాత గురించి ఆలోచించారు. మిగతా హీరోలకి, ప్రొడ్యూసర్ల గురించి తెలియదు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోవచ్చు. చెప్పలేము ఎవరే వాళ్ళు ఎట్లాంటిది. థ్యాంక్ యూ.